నిన్న వెయిట్ తగ్గింది, ఇవాళ పెరిగింది అంటే నిన్న రాత్రి నువ్వు ఫ్యాట్ పెంచుకున్నావా? లేదా నిన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? మన బాడీని అర్థం చేసుకోకుండా స్కేల్ నంబర్ని జడ్జ్ చేస్తే నువ్వు నీ ప్రోగ్రెస్ని నువ్వే డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. లిజన్ కేర్ఫుల్లీ. 1 kg ఫ్యాట్ పెరగాలంటే అరౌండ్ 7,000 క్యాలరీస్ సర్ప్లస్ అవసరం. అంటే నీ బాడీలో ఒక రోజులో 1 kg ఫ్యాట్ స్టోర్ చెయ్యాలి అంటే నువ్వు నార్మల్ ఫుడ్కి ఎక్స్ట్రాగా 7,000 క్యాలరీస్ తినాలి. అది ప్రాక్టికల్లీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే స్కేల్ ఎందుకు పెరిగినట్టు? నీ బాడీ ఒక్కొక్కసారి నీటిని హోల్డ్ చేస్తుంది. సాల్ట్ ఎక్కువైతే వాటర్ రిటెన్షన్ అవుతుంది. కార్బ్స్ తింటే గ్లైకోజన్ ప్లస్ వాటర్ స్టోర్ అవుతుంది. డైజెషన్ కంప్లీట్ కాలేదు. హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. ఇలాంటప్పుడు వెయిట్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వడం కామన్. నీ బాడీని ఒక కంటైనర్లో ఇమాజిన్ చెయ్యి. ఒక రోజు నీళ్ళు ఎక్కువైతే వెయిట్ పెరుగుతుంది, నెక్స్ట్ డే నీళ్ళు తగ్గితే వెయిట్ తగ్గుతుంది. కానీ కంటైనర్ సైజ్ మాత్రం చేంజ్ కాదు కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక రోజు నంబర్ చూసి నేను ఫెయిల్ అయ్యా అనుకుంటున్నావు, డైట్ వదిలేస్తున్నావు. అది ప్రాబ్లం కాదు, అది మిస్అండర్స్టాండింగ్. స్కేల్ ట్రూత్ కాదు, స్కేల్ ఒక మొమెంట్ మాత్రమే. రియల్ ట్రూత్ ఏంటంటే ఫ్యాట్ అనేది ఫాస్ట్గానే బర్న్ అవ్వదు, స్లోగా బర్న్ అవుతుంది, స్లోగా బిల్డ్ అవుతుంది. డైలీ ఫ్లక్చుయేషన్ అనేది బాడీ రెస్పాన్స్ మాత్రమే, రిజల్ట్ కాదు. డైలీ వెయిట్ చూడొచ్చు కానీ బిలీవ్ చేయొద్దు. వీక్లీ ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అప్పుడు మాత్రమే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ర్యాండమ్ డైట్స్, కన్ఫ్యూజన్, డైలీ ఫ్రస్ట్రేషన్ వల్ల చాలామంది గివప్ అవుతున్నారు. కానీ రైట్ గైడెన్స్ ఉంటే ఫ్యాట్ లాస్ సింపుల్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ దట్ క్లారిటీ, DM స్టార్ట్. థ్యాంక్ యూ.